అందరికీ నమస్కారం. ఆరోగ్యం గురించి అభిలషించే వారందరికీ నమస్కారం. మనం ఒక 2 సంవత్సరాలుగా ఆహారం గురించి, అందులో అమృత ఆహారం గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది ప్రపంచంలో ఏమడుగుతున్నారంటే, మాకు సింపుల్గా చెప్పండి సార్, ఉదయం ఏమి తినాలి, మధ్యాహ్నం ఏమి తినాలి అంటున్నారు. మన ఈ ఆహార సూత్రాల్లో రాత్రి ఆహారం లేనే లేదు. అంచేత ఈరోజు ఇప్పుడు మొదటి సెషన్లో ఉదయం ఆహారం నేను ఎలా తింటున్నానో అది చూపించితే, ఇది ప్రపంచంలో అందరూ ఇలా తినాలని ఆటోమేటిక్గా చెప్పడమే. వాట్ ఐ డూ ఈజ్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ టోటల్లీ ఈ ఆహార సూత్రం కంప్లీట్గా డాక్టర్ హిరోమి షిన్యా వెనక 23 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ప్రపంచంలో ఆహార మేధావులు, ప్రపంచంలో దేవునితో సమానమైన డాక్టర్లు తేల్చి చెప్పి, అమెరికాలో ఫుడ్ రెవల్యూషన్ని ఈ భారతదేశం అనే మనం పేద దేశం అవ్వచ్చు, ఈరోజు కాదులే ఇంకా పేద దేశం, భారతదేశం అనే అద్భుతమైన దేశంకి ఈ ఆహారం కాన్సెప్ట్ మనం ఇస్తున్నాం ఇక్కడి నుంచి. అంచేత డాక్టర్ హిరోమి షిన్యా అమెరికాకి అంతకి పెద్ద డాక్టరు, అతని ఆధ్వర్యంలో 1000 కోట్లు ఖర్చు పెట్టి మేయో క్లినిక్, హార్వర్డ్ అన్నిట్లో కూడా తేల్చి చెప్పి, అక్కడ కొన్ని వందల మంది పేషెంట్లకి ఏ రకమైన జబ్బులు, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గని జబ్బులకి ఆహారంతోనే మార్చేసే సిస్టమ్ చూసి వాళ్ళు అబ్బురు పడిపోయి, ఇది ప్రపంచానికి చాలా అవసరం, ఫుడ్ రివల్యూషన్ రావాలి. చిన్న చిన్న మార్పుల్ని రివల్యూషన్ అనరు. అసలు రివల్యూషన్ అనే పదం మనం మావోయిస్టుల నుంచి చాలా నుంచి వింటుంటాం. ఫుడ్ రివల్యూషన్ రావాలి. రివల్యూషన్ అంటే దాని జపాన్ పదము షిన్కాన్సేన్, జపానీస్ బుల్లెట్ ట్రైన్ షిన్కాన్సేన్ అనే పదం నుంచి వచ్చింది. ఏమిటంటే టోటల్ రాడికల్ చేంజ్. భూమి సేమ్ వాడరు, పట్టాలు సేమ్ వాడరు, కరెంటు వాడరు, ఇంజిన్ వాడరు, అన్నీ సెపరేట్. అలాగే ఈరోజు ఈ అమృతాహారం అనేది పాత ఆహారంకి అతి చౌకైనది, అతి సులువైనది. టోటల్ రాడికల్ చేంజ్. పొయ్యి ఉండదు. ఏ రోజైతే మానవుడు ఆహారాన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి ఎంజైమ్స్ అనే అద్భుతమైన పదార్థం, ఆహారంలో ఏముంది అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు మనకు ఆహారం. అందులో ఏముంటాయి అంటే ఎంజైమ్స్ ఉంటాయి, అనవసరమైన సైన్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాటు, మినరల్స్, విటమిన్స్, ఎంజైమ్స్. మన శరీరంలో కాలు గోరు నుంచి బ్రెయిన్ వరకు ప్రతి నరము కూడా 30 ట్రిలియన్స్ కణాలు పనిచేయడం ద్వారా మన మనిషి పనిచేస్తున్నాం. 30 ట్రిలియన్స్ కణాలకి 30 ట్రిలియన్స్ ఎంజైమ్స్ కావాలి, 30 ట్రిలియన్స్ బ్యాక్టీరియా కావాలి. మానవుడికి ఆహారంలో నుంచి ఏమొస్తుంది అంటే 2 వస్తాయి ఆహారంతో. ఒకటి బ్యాక్టీరియా వస్తాయి, రెండోది ఎంజైమ్స్ వస్తాయి. ప్రపంచంలో రాడికల్ చేంజెస్ రావాలి ఆరోగ్యం గురించి. అందులో మొట్టమొదటిది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాం. పళ్ళు ఏముంటే ఆ పళ్ళు తినండి. పళ్ళు నెంబర్ 2 కానీ నెంబర్ 1 మాత్రం కాదు. ఎందుకంటే ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పళ్ళు ఏవో 2 రకాలు తింటే చాలు, ఒక రకం తిన్న చాలు, ముక్కలు తిన్న చాలు. ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్, పచ్చి ఎగ్గే. ఫ్రూట్స్ తర్వాత ఈ ఆకుల్లోనే వస్తాయి ఏవైనా. ఈ బెండకాయలు పచ్చి తినేవచ్చు, ఈ ముల్లంగి దుంప, పచ్చి తింటాం. ఈ బెండకాయ ఒకటి తింటే మనకి ఒక రోజుకి సరిపడిన ఎంజైమ్స్ వస్తాయి. బెండకాయ పులుసు కేజీ తిన్నామని అంటే నీకు ఉపయోగం లేదు కదా, ఆ కేజీ పులుసు నిన్ను తినేస్తుంది. ఎలాగంటే అందులో ఎంజైమ్స్ లేక అవి అరగటానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్ అయిపోయి వాట్ ఈజ్ డయాబెటీస్, ఎర్లీ ఎంజైమాటిక్ ఫెయిల్యూర్. వాట్ ఈజ్ డెత్ అంటే టోటల్ ఎంజైమాటిక్ ఫెయిల్యూర్. మనం దేనికి ఆహారం తింటున్నామంటే బ్యాక్టీరియా కోసం ఎంజైమ్స్. 2 బెండకాయలు చాలు ఒక రోజుకి. తర్వాత కనబడిన ప్రతిదీ ఆహారమే. ఇది అలోవెరా, కలబంద అంటాం. తర్వాత ప్రోటీన్ కోసం ఎగ్. ఇవన్నీ అడుగుతారు, అందుకు చూపిస్తున్నాం. ఎగ్ ఎలాగ తాగాలి సార్
అందులో చందమామ తాగర మొత్తం 100% అద్భుతమే. మనం చిన్నప్పటి నుంచి చెప్పేవారు అరటిపండు అంత సులువుగా ఉందిరా తినడం అని. అరటిపండు కన్నా సులువుగా తినగలిగింది గుడ్డు ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అయిపోయింది గుడ్డు. ఒక గుడ్డు మనం ఉడకబెట్టిన వండిన గుడ్లు 2 దాటి తింటే ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు ఫీల్ అయిపోతాం. ఈ గుడ్లు ఎవరు ట్రై చేయొద్దు, కానీ 6 తాగేసినా ఏమవుతుంది. 2 తాగితే అద్భుతం. చందమామ వెళ్ళడానికి మరి కొద్దిగా పెద్ద హోల్. సో ఆకులు తిన్నాం, దుంప తిన్నాం, బెండకాయ తిన్నాం, కలబంద తిన్నాం, ఈ ఫ్రూట్స్ తింటాం. ఫ్రూట్స్ తినడానికి టైం పడుతుంది. నెక్స్ట్ పాలు గురించి. గుడ్డు పచ్చిది, పాలు ఇవి ఈరోజే గేదె నుంచి ఆవు నుంచి తీసిన పాలు. గుమ్మపాలు, గుమ్మపాలులో ఎన్ని ఎంజైమ్స్ ఉంటాయి? ఆకాశం అంత ఎత్తు ఉంటాయి. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు తనకు పవర్ని ఎవరినైనా ఎస్టిమేట్ చేయగలరా? పచ్చి ఆహారం పవర్ కూడా ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. చనిపోయిన మనిషికి ఎలాగైతే వాల్యూ లేదో ఈ పాలుని వేడి చేస్తే ఎంజైమ్స్ అన్నీ చచ్చిపోయి మనిషిని చంపడానికి కావలసిన కొలెస్ట్రాల్ మాత్రం మీద తేలిపోద్ది. అదే నీకు రుచిగా ఉంటుంది. పాలు వేడి చేస్తే ఎందుకు రుచిగా ఉంటాయి? కొవ్వంతా నెయ్యి మీదకి వస్తుంది, అది రుచి ఉంటుంది. అందుకే కొందరు ఏం చేస్తారు, డబ్బున్నోళ్ళు పాలని పొగ్గుల మీద పెట్టి పొయ్యి మీద పెట్టి 2-3 గంటలు వేడి చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అన్నీ చచ్చిపోయి కొవ్వు ఒకటి మిగులుతుంది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, మాంసాహారం ఎందుకంటే అసలు కోడిని వాటిని కాల్చి ఏమైనా కాల్చి తింటారంటే కాల్చితే అన్నీ చచ్చిపోయి కొవ్వు పైకి వస్తుంది. కొవ్వు రుచికరమైన పదార్థము. అంచేత ఈ గుమ్మపాలు 100% పవర్ఫుల్. ఈ గుమ్మపాలే వేడి చేస్తే విషమైపోతాయి. ఈ ఆహారం కాన్సెప్ట్, పచ్చి కాన్సెప్ట్ ఎందుకని అంటే, నేను ఒక సీనియర్ సర్జన్ని 37 సంవత్సరాల కిందట ఎంఎస్ పాస్ అయ్యి వచ్చి 30,000 ఆపరేషన్లు చేశాను. ఈరోజు ఈ ఆహారం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు పెద్దలు నాకు ఈ విజ్ఞానము వచ్చినట్టు చేశారు. అమెరికా నుంచి వచ్చింది ఈ జ్ఞానం. అమెరికాలో రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది చాలా ఫాస్ట్. మన దేశంలో మనం రెవల్యూషన్ని మన ప్రజల గురించి, మన దేశం గురించి మనం చేయాలి. అంచేత ఈ పాలే వేడి చేస్తే విషం. ఎలా విషం అంటే, ప్రోటీన్ డెడ్, ఎంజైమ్స్ డెడ్. ఏటి మిగిలిందంటే కొవ్వు మిగిలింది. ఆ కొవ్వు వచ్చి నీ హార్ట్ని చంపేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్నాము, పెరుగు తిన్నాము, అవి తిన్నాము, వేడి చేసిన పాలు తాగామంటే విషం తీసుకుంటున్నావు నువ్వు. పచ్చి పాలే. ఎలాగ పచ్చి పాలే? దేవుడిచ్చిన ఆహారం మాత్రం పచ్చిదే. మానవుడు చేసిన ఆహారం వండింది. మానవుడిని నమ్ముతారా, దేవుడిని నమ్ముతారా? సకల జీవకోటిలో మానవుడు ఒక్కడే ఆహారాన్ని వేడి చేసి ఉడకబెట్టి వేపేసి ఆహారంలో నిర్జీవం చేసి డెడ్ ఫుడ్ కింద చేసి జబ్బులు బారిన పడి ఇబ్బందులు పడే జీవి మానవుడు ఒక్కడే. ఏ రోజైతే మానవుడు ఆహారము పచ్చిది ఎక్కువ, వండింది తక్కువ, మధ్యాహ్నం ఆహారం అప్పుడు మేము చూపెడతాం. అప్పుడు మాత్రం వండిన ఆహారం కొద్దిగా కలుపుతాం. వండిన ఆహారం నంచుకోండి. రోజంతా ఏకం ఇవంటే మీరు అందరూ వినరు. ఏ రోజులు కొన్ని రోజులు పోతే తర్కముఖ్యమంత్రి వస్తారు. పూర్తి రోజంతా డిపెండ్ అయిపోతే 130 సంవత్సరాలు బతుకుతారు. అంచేత ఉదయం సెక్షన్లో ఆకులు, పళ్ళు, దుంపలు, గుడ్డు తాగాం, పాలు తాగుతున్నాం. ఈ పాలు గుమ్మ పాలు, పచ్చి పాలు, దీంతో సరిపోతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్. 10 o'clock లోపల ఫినిష్ చేస్తే, మేము ఇప్పుడు లేట్ అయ్యాము కానీ 10 గంటల్లో ఫినిష్ చేస్తే, మధ్యాహ్నం లంచ్ 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి అమృతాహారం అని తయారు చేస్తున్నాం. దాంతోపాటు మీరు వండిన కాయగూరలు, పప్పులు, పప్పుచారులు, లేకపోతే మన సాంబారు, రసం, ఏవైనా పెరుగు చట్నీ, కచంబర్ అంటారు, కలుపుకొని తినండి. మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం 4 నుంచి ఉదయం 8 గంటలు, 16 గంటలు ఆహారం తినకపోతే, ఆహారం తింటే ఎంత ఫలం వస్తుందో అమృతాహారం, ఆ ఫాస్టింగ్ డాక్టర్ హిరోమి షినియా
ఎవ్రీడే లిటిల్ ఫాస్ట్ అని ఆ పెద్ద ఆయన ప్రపంచానికి పెద్ద డాక్టర్ గారి పేరున అతనే పేరు పెట్టాడు. అది మనం మార్చితే మంచిది కాదు. అతను దేవునితో సమానం కాబట్టి అతను నమస్కారం చేయాలి. డాక్టర్ హిరోమి షిన్యా ఎవ్రీడే లిటిల్ ఫాస్ట్. ఈ అమృతాహారం ఉదయం మధ్యాహ్నం ఎంత ముఖ్యమో ప్రతిరోజు సాయంకాలం ఫాస్టింగ్ ఉంటే మనకి బాడీ 130 సంవత్సరాలకి ప్రిపేర్ అయిపోతుంది. అయితే చాలామంది అడుగుతారు, సార్ 5 సార్లు తింటున్నామే, ఇప్పుడు ఎలాగ సార్ 2 సార్లు తాపేస్తే ఆకలో అంటారు. ఊరి నాయన, ఇది అమెరికాలో పుస్తకాల్లో రాశారు. మనిషి ఎందుకు 5 సార్లు తింటున్నాడంటే నువ్వు తిన్న ఆహారంలో ఎంజైమ్స్ లేవు కాబట్టి. ఎప్పుడైతే ఈ పచ్చి ఆహారం తింటామో తిన్న తర్వాత అసలు ఉదయం తింటే మధ్యాహ్నంకే ఆకలి ఉండదు. కానీ తీరా మనం ఆహారం ముందు కూర్చున్న తర్వాత నీ జఠరాగ్ని పెరగబట్టి నువ్వు బాహుబలిలా తింటావు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం వరకు ఆకలి ఉండదే. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనే నేను చెప్తున్నాను ఒక సర్జన్ కింద, ప్రపంచంలో అతి పనికిమాలిన ఆపరేషన్ బ్యారియాట్రిక్ సర్జరీ అని సినిమా వాళ్ళకి వీళ్ళకి అందరికీ చేశారు, పొట్ల కోసారు, పాపం చేశాం. ఈ ఆహారం తింటే అసలు ఆకలే ఉండదు. నెల రోజుల్లో 3 కేజీలు బరువు తగ్గిపోతారు, 3 నెలల్లో 10 కేజీలు బరువు తగ్గిపోతారు. నిండా తింటూ కావలసినంత తింటూ, ఎవరిని కడుపు తక్కువ తినండి అని చెప్పట్లేదు. ఈ ఆకులు ఎన్ని తినాలని మళ్ళీ ప్రశ్నిస్తారు మాకు. నీకు నచ్చిన ఎన్ని ఆకులు తిని, ఈ పళ్ళు ఎన్ని తినాలి, 2-3 తిను. గుడ్లు ఎన్ని, 5 గుడ్లు వరకు నువ్వు ఎక్సర్సైజ్ చేసి రోజు కండరాలు పెంచాలంటే 6 గుడ్లు కూడా పచ్చి తాగివచ్చు, ఏమవ్వదు. పాలు ఎన్ని తాగాలి, లీటర్ పాలు తాగు, 1/2 లీటర్. కానీ పేదవాళ్ళు ఒక గిద్దెడి అంటాం, అంటే చిన్నపిల్లలకు సరిపడిన పాలు తాగినా ఇందులో ఫుల్ ఎంజైమ్స్ ఉన్నాయి, కొన్ని మిలియన్స్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఇదే పాలుతో నువ్వు సేమియా చేస్తే అండాడు తాగినా ఉపయోగం లేదు కదా, నువ్వు చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుంది? అందులో పంచదార చంపుతుంది, అందులో కొవ్వు చంపేస్తుంది. ఎంజైమ్స్ లేవు. ఈ ఆహారం కాన్సెప్ట్ మొత్తం అంతా రెండింటి మీదే. ఒకటి బ్యాక్టీరియా, దాని గురించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎంజైమ్స్ 23కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇది నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ప్రపంచంలో పెద్ద డాక్టర్లు మీటింగ్. నాలాంటి ఒక చిన్న డాక్టర్ ద్వారా ఈ మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మిత్రులు వచ్చారు హైదరాబాద్, ఇక్కడికి 900 కిలోమీటర్ల దూరం. ఎంత కష్టపడి వచ్చారని అంటే యూట్యూబ్లో, ప్రెస్లో, మా వివి ఛానల్లో ఇవన్నీ చూసి వీళ్ళందరికీ వచ్చింది. ఈరోజు కార్యక్రమం భగవంతుడే చేస్తున్నాడు. నాకైతే ఉదయం ఇలా మాట్లాడతామని అనుకోలేదు. వారు వచ్చిన ముహూర్తం ఫలం మంచిది. ఇంకా చెప్పాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమంటే నీకు ఉన్న ఆకులు, నీకు ఉన్న పండు, ఒక గుడ్డు, ఒక పాలు, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నువ్వులు ఉన్నాయి, లేదా వేరుశెనగ గుడ్లు ఉంటాయి, అన్నీ పచ్చివి తినుకోవచ్చు. వేరుశెనగ గుడ్లు పెట్టి చూపించి ఇక్కడ నువ్వులు నానబెట్టాం. నువ్వులు నానబెట్టి ఎన్ని తినగలవు, నువ్వు ఓపుకున్నాను తినవు. వేరుశెనగ గుడ్డు పచ్చివి తీసుకొని తినండి, అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ క్లోజ్.